అమెరికాలో గ్రేటర్ వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన స్వర్ణోత్సవ వేడుకల్లో సుమారు 4000 మంది పాల్గొన్నారు. మొత్తం 2 రోజుల పాటు జరిగిన మహోత్సవ కార్యక్రమం చరిత్రలో నిలిచిపోనుంది. 2 నెలలుగా పలు విభాగాల్లో కళ, సాహిత్య, నృత్య, క్రీడా రంగాల్లో నిర్వహించిన పోటీలు అందరినీ ఆకట్టుకున్నాయి. రంగస్థల సామ్రాట్ గుమ్మడి గోపాలకృష్ణ నిర్వహించిన చిన్నారుల పద్య నాటకం, జొన్నవిత్తుల వారి సాహిత్యం, సాయి కాంత ఆరంభ గీతం అదుర్సనిపించాయి. 2 రోజుల పాటు మొత్తం 50 రకాల నోరూరించే తెలుగింటి వంటకాలతో విందు భోజనాలను వడ్డించారు. ఇక స్వర బ్రాహ్మ మనీష్ శర్మ ఆధ్వర్యంలో నిర్వహించిన మ్యూజిక్ ప్రోగ్రాం అందరినీ ఆకట్టుకుంది. ఇలా మొత్తానికి ఎన్నెన్నో విశేషాలతో వేలాది మందిని 2 రోజులు కట్టిపడేశాయి వివిధ రకాల ప్రోగ్రామ్స్. श्री राजू अल्लूरी, वल्लूरपल्ली, श्री शशांक, श्री सुधीर कोम्मी and श्री युवा सिद्धार्थ बोयपाटी, श्री चिन्ना, श्री जगदीश प्रभला, श्री जनार्दन, श्री राकेश धाकर कंचरला, श्री सुधीर कोम्मी, श्री वंशी नागल्ला, శ్రీ వంశీ అలానే కోడెల శివప్రసాద్ గారితో కూడా కలిసి ఈ ఆర్గనైజేషన్ యానివర్సరీస్లో పార్టిసిపేట్ చేశాను. అలానే ఈరోజు అయ్యన్న పాత్రుడు గారు, అలానే మిత్రుడు దూడిపాల నరేంద్ర గారు, వీళ్ళందరితో కలిసి కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం, ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు కూడా ముఖ్యంగా అధ్యక్షుల వారికి, కార్యవర్గానికి అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, రేపంతా కూడా ఈ కార్యక్రమంలో మేము కూడా పార్టిసిపేట్ చేస్తాం కాబట్టి ఈ అవకాశం కల్పించినందుకు ఈ తెలుగు అసోసియేషన్ అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. థ్యాంక్ యూ. మనందరి సమక్షంలో సంయుక్త సహకారంతో స్వర్ణోత్సవాలు జరుపుకుంటున్నాం. మన తెలుగు వారి మానస పుత్రిక బృహత్తర వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం ఎందరో సభ్యులు కష్టపడి శ్రమించి ఇది సాధ్యం అయ్యేలా చేశారు. వారందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. చాలా ఆనందంగా ఉంది ఈరోజు ఈ పాస్ట్ ప్రెసిడెంట్స్ అందరితో నాకు ఈరోజు వీళ్ళందరినీ ఇక్కడ కలవటం, అందరితో పాటు నేను స్టేజ్లో నేను ఉండటం నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. కోల్పూరి రావు గారు, సో 50 సంవత్సరాలు అంటే చాలా గొప్ప. ఈ సంస్థను స్థాపించినటువంటి ప్రథమంలో కొంతమంది ఈ రోజు మన మధ్య లేరు. అయినప్పటికీ వాళ్ళ ఆశీస్సులు GWTCS మీద ఎప్పుడు ఇంకా కలకాలం ఉంటాయని ఆశిస్తున్నాను. ఈ ఇంపార్టెంట్ అకేషన్ వచ్చిన మీ అందరికీ, ఇండియా నుంచి వచ్చిన వారికి, ఇక్కడ లోకల్కి వచ్చిన వాళ్ళందరికీ స్వాగతం, సుస్వాగతం. And we are going to have a great 2-day event, and I wish you to all the best and enjoy these 2 days events. Thank you. ఈ 50th వార్షికోత్సవంలో పాల్గొనడం మా అదృష్టంగా భావిస్తాను. యాక్చువల్గా ఇంత అద్భుతమైనటువంటి ఆర్గనైజేషన్ నేను యాక్టివ్గా 96 నుంచి 2004 వరకు ఉన్నాను. ఒక అద్భుతమైన ఆర్గనైజేషన్, ఇట్స్ లైక్ ఎ ఫ్యామిలీ. కానీ ఇందాక నాదర్ గంగాధర్ గారు అన్నట్టు ఎన్నో ఆర్గనైజేషన్స్ ముందు మొట్టమొదట గ్రేటర్ వాషింగ్టన్ GWTCS ఇక్కడే స్థాపించబడింది. దీని తర్వాతే తానా స్థాపించబడింది. సో we all should feel proud of this, and this is a great event. I think you created something different which is unique. So ఇప్పటివరకు మమ్మల్ని ఎవరు ఎన్నిసార్లు కలవలేదండి. పాత ప్రెసిడెంట్ అందరినీ ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి ప్రతి ఒక్కరికి అంటే అందరికి ఆల్మోస్ట్ తగ్గిపోయింది రావడం ఇదన్నిటికీ. ప్రతి ఒక్కరికి ఆల్మోస్ట్ ఎన్ని టెక్స్ట్ ఇచ్చారు, ఎన్నిసార్లు ఫోన్ చేశారు. ఐ రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు యు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ రికగ్నైజింగ్ ఆల్ ద
సాయి సుధా పాలెడు గారు. సరే, అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చేసి పెద్దలందరికీ నమస్కారం. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దట్. లైక్ నేను కూడా ఒక పిల్లర్ గా ఉన్నందుకు, GWTCS 50 years సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు. సో ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ జయప్రద అండి, షీఈస్ ద బ్రిడ్జ్ బిట్వీన్ ఆల్. అందరికీ మాకు తెలియని వాళ్ళని కూడా కాల్స్ చేసి పరిచయం చేస్తాం, పాస్ట్ గురించి, ఆర్గనైజేషన్ గురించి చెప్తూ. అండి ప్లీజ్ ఫ్యూ వర్డ్స్. అందరికీ నమస్కారం అండి. I hope you can hear. You all, most of us know me, but I don't know many of you newcomers. But we've been here for so long. This 50th anniversary is so great thing for all of us. We feel really proud. We bought Tana after first world. 2 times we bought a Tana here. That shows how great is Washington DC is. థ్యాంక్ యూ జయప్రద గారు. సతీష్ వేమన గారు ఈ స్టేజ్ మీద నుంచి ఆయన తానా ప్రెసిడెంట్ అయ్యి ఇంకా ఎన్నో అచీవ్ చేయాలని ఈ స్టేజ్ మీద. ఇంతమంది ఒకే స్టేజ్ మీద తీసుకొచ్చిన కృష్ణకి థ్యాంక్ యూ సో మచ్ కృష్ణ. అండ్ నా తర్వాత నాకు ప్రశ్న చేశారు, నాలుగు వైబ్రేట్ చేశారు. రవి గౌడ్ని, తిలోకంతేని, సత్యనారాయణ అంటే సాయి సుధా పాలాడు. నాలుగు రంగాల్లో గట్టిగా చేశారు. వాళ్ళందరూ ఒకసారి గట్టిగా అందరూ థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు కృష్ణ అయితే నెక్స్ట్ రౌండ్ తీసుకెళ్ళాడు. సో థ్యాంక్ యూ. ప్రతిరోజు దాదాపు ఒక 4-5 కాల్స్ ఎవ్రీడే ఫోన్ లిస్ట్లో. ఆయన ఈ నెవర్ ఎక్స్పెక్టెడ్ ఎనీథింగ్ బట్ మనే గారు. సో ఇట్స్ రియల్లీ వన్ ఆఫ్ ద ఈ ఈవెంట్ జరగడానికి ముఖ్య కారణం. థ్యాంక్ యూ మన్నయ్య గారు. థ్యాంక్ యూ ఎవరీవన్. ఇది 50 years యానివర్సరీ అండి. అంటే GWTCS అని నేను అనుకోవట్లేదు. ఇక్కడ ఉన్న ప్రెసిడెంట్స్, పాస్ట్ ప్రెసిడెంట్స్ అందరికీ పండుగ చేసుకుంటున్నట్టుగా ఉంది. ఇంతమంది కలవటం అంటే 50 మంది, 50 అంటే 50 మంది ఉండదు. ఒక ముగ్గురు రాలేకపోయారు. కొంతమంది అవుట్ ఆఫ్ స్టేషన్ ఈ రకంగా ప్లాన్ చేసుకోలేకపోవటం రాలేకపోయారు. అయితే నేను ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తానండి పాస్ట్ ప్రెసిడెంట్స్కి, పాస్ట్ ఎగ్జిక్యూటివ్ కమిటీస్కి అందరికీ కూడా చిన్న చేసేది ఏంటంటే, ఇది GWTCS నిరంతరంగా ఇలాగ జ్యోతి వెలగాలంటే ఇది ఎందుకంటే ఇది మామూలు నాకు వచ్చిన ఆపర్చునిటీ నేను ఉపయోగించుకుంటున్నాను. దయచేసి ఎవరు కూడా ఏమనుకోవద్దు. ఇది ఇంతమంది ఇలా జరగాలి, ఇంత గ్రాండ్గా చేసుకుంటున్నాం అంటే కారణం GWTCS ఉన్నబట్టి. ఇది అందరిది. ఇది ఎన్నో ఇప్పుడు ఇక్కడ శర్మ గారు ఉన్నారు, రెడ్డి గారు ఉన్నారు, లేకపోతే మన అందరూ అసలు ఎంతో కలయికతో కూడినటువంటి కార్పొరేషన్. అది అందరూ మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇది ఒక్కళ్ళది కాదు, అందరిది, మనందరిది. సో మనందరం కూడా నేను ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ పాస్ట్ ప్రెసిడెంట్స్, పాస్ట్ ఎగ్జిక్యూటివ్ కమిటీస్ అందరూ కూడా వచ్చి కొంచెం ఏదైనా ఈవెంట్ ఇది జరుగుతున్నప్పుడు వాళ్ళు వచ్చి కూర్చుంటే చాలు. అందంగా ముందు వచ్చి కూర్చుంటే చాలు. వాళ్ళు అలాగే ఉన్న వాళ్ళకి స్ప్రెడ్ చేసుకుంటా ఈ ఆర్గనైజేషన్ని దినదిన ప్రవర్తమానం చేసేలాగా. అలాగే ఇక్కడ మన కృష్ణ ల్యాండ్ గారు, మన వెంకట్రావు గారు కానీ, సతీష్ గారు కానీ, అందరూ ప్రెసిడెంట్స్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నా అండి. గ్రేటర్ వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం ఏర్పాటు చేసిన ఈ శుభ సాయంత్రానికి చేసిన ముఖ్య అతిథిగా శ్రీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గారు అయ్యన్న పాత్రుడు గారికి ఘన స్వాగతం పలుకుతూ, ఇక్కడికి వచ్చిన పాస్ట్ ప్రెసిడెంట్స్ అందరికీ కూడా, పాస్ట్ GWTCS ప్రెసిడెంట్స్ అందరికీ, అలాగే వచ్చిన అతిథులు గెస్టులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, ఈ ప్రోగ్రాం తలపెట్టిన లామ్ కృష్ణకి, వాళ్ళ టీంకి అభినందనలు తెలుపుతూ, అలాగే ఈ పండుగ 50 సంవత్సరాల పండుగ ఎంతో దివ్యంగా జరగాలని ఆశిస్తూ, మీ అందరి కోఆపరేషన్తో
జరుగుతుందని కూడా అనుకుంటూ దీనికి నా కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. మన ముందుకి రాబోతున్న తెలుగు ఔన్నత్యానికి కేర్ ఆఫ్ అడ్రస్, ఇంటి పేరునే అసలు పేరుగా మార్చుకున్న దిగ్గజం శ్రీ జొన్నవిత్తుల గారు అంటేనే ఆయన గురించి ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. సుమారు 600కి పైగా పాటలు రాశారు. 97లో తెలుగు అధికార భాషా సంఘం సభ్యులుగా పనిచేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్ సార్. ఇక పెద్దలు, ప్రఖ్యాత కళాకారులు, శ్రీకృష్ణుడు స్వరూపం బొమ్మడి గోపాలకృష్ణ గారికి GWTCS పక్షాన స్వాగతం, సుస్వాగతం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. తెలుగు భాష దిగ్గజాల వేదిక మీద ఉన్నారు. గట్టిగా చప్పట్లు. అలాగే అచ్చు తెలుగు అవధాని శ్రీ పాల్పతి శ్యామలానంద గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అయితే రేపు మన ఇనాగరల్ సెషన్ లో ఉదయాన్న ఈ దిగ్గజాల మాటలు మనం వినబోతున్నాం. స్వాగతం పలుకుతున్నారు. And request you to say a few. ఇక్కడికి విచ్చేసిన it was my dream to invite ఆయన పాత్రుడు గారు, బికాస్ ఇదే ఈవెంట్ రవి గౌడ్ గారు చేసినప్పుడు 40th ఈవెంట్ ఆయన మన కోడెల సుప్రసాద్ గారు he was our guest, చీఫ్ గెస్ట్. 40 వసంతాలు, 50 వసంతాలు మళ్ళీ అదే సభా అధ్యక్షులు, అసెంబ్లీ అధ్యక్షులు వస్తే బాగుంటుందని చెప్పి ఒక చిన్న కోరిక, ఆ కోరిక నిజమైంది. గివ్ మే బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు ఆయన పాత్రుడు గారు. అలాగే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఎంతో ముఖ్యమైన, అది నాకైతే ఎంతో ఇష్టమైన వ్యక్తి, 6 సార్లు ఎమ్మెల్యే మా దుర్గోలన్న గారికి. అలాగే నాకెంతో స్థానాలు నాకు ఎన్నుకో ఉన్న మా గంగాధర్ గారు, జగన్ కోమడి గారు వాళ్ళకి. అలాగే ఈ ఆర్గనైజేషన్ కృష్ణ చేయాలి 50th అన్నప్పుడు నాకు దుద్దు సతీష్ గారు అన్నప్పుడు, లేదు చేయాలన్నప్పుడు ఎంతో కష్టపడి చాలా ఒక 3 నెలలు మొత్తం బిజినెస్ అంతా వదిలేసి కృష్ణ గారికి ఒకసారి గట్టిగా అలాగే నాతో పాటు నా కృష్ణ కన్నా ముందు ప్రెసిడెంట్లు రవి గౌడ్, సత్యనారాయణ మన్నే, పిల్లకంటి సాయి వాళ్ళకి. అలాగే GWTCS ఎగ్జిక్యూటివ్ కమిటీ రవి అడుసుమల్లి, సుశాంత్ మన్నే, చంద్రమాలవద్దు, భాను మాగులూరి, బాబీ గంగా, విజయ అడ్డూరి, శ్రీవిద్య, సుష్మా, ప్రవీణ్ పండుగ, యాష్ బోధులూరి, బుద్ధుజ బేవర, మహేష్ కాశ్మీరి, ఉమాకాంత్. ఎందుకు ఈ పేరు చెప్తున్నా అంటే వాళ్ళు డిడ్ ఎన్ అమేజింగ్ జాబ్. గివ్ దెమ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. అలాగే తానా లోకల్ టీం సతీష్ చంద్ర, అనిల్ కుమారి, సాయి మురళి గారు. అలాగే నా ఒక 25 ఏళ్ళు ఈ జర్నీలో నాతో పాటు నా వేలు పెట్టుకుని నడిచిన, నాకు ఒక మెంటర్గా, నేను ఆయన మెంటర్గా కలిసి ప్రయాణం చేసిన ఈ ప్రాంతం నుంచి, ఇదే GWTCS బైలాక్స్లో పుట్టిన తానా నుంచి మొట్టమొదటి తానా ప్రెసిడెంట్ నేనైతే, నా తర్వాత ప్రెసిడెంట్ అయ్యే అవకాశం నా బ్రదర్ నరేంద్ర కుమార్ గారు వచ్చింది. నేను బిగ్రౌండ్ అవకాశం నరేంద్ర కుమార్ గారు. థ్యాంక్ యూ ఆల్. ఈ ఆర్గనైజేషన్లో నేను వచ్చినప్పుడు ఫస్ట్ ఎలక్షన్లో నన్ను రానివ్వలేదు. నా నామినేషన్స్ ఏదో కొంచెం బొంబాయి చేశారు. తర్వాత నెక్స్ట్ నామినేషన్లో కేవలం ఒక 2 ఓట్లతో గెలిచాను నేను. గ్రేటర్ వాషింగ్టన్ ఎంట్రీ లెవెల్, అంటే ఒక ఎమ్మెల్యే లాగా. అక్కడి నుంచి మళ్ళీ నా తానా ప్రెసిడెంట్ వరకు నాకు మొదలు ఎక్కడ ఎలక్షన్ లేదు. తానా ఎలక్షన్లో ఒక 5,500 ఓట్లతో మళ్ళీ గెలిచాను. దానికైతే ఇది నా మాతృ సంస్థ. ఈ సంస్థ కోసం నేను ఎప్పుడు ఉంటాను. ఈ సంస్థ కోసం ఇదొక ఆత్మీయత, ఇదొక తృప్తి. ఇది చాలా ఆనందంగా ఉంది ఈ సభ కోసం. దాని వెనకాల నాకు ఎప్పుడు మా సతీమణి నీలిమ కూడా ఉంది. ఏదో ఎక్కువ కాలం ఇంజనే ఉన్నాం. మా గురువారు వేణుచేరే గారు అయితే గత 20 ఏళ్ళుగా ఏదో ఎమ్మెల్యే కోసం, ఎంపీసీ కోసం ప్రయాణిస్తున్నాం. అదే అలా రాలేదు. కానీ ఇంతవరకు రాకపోవడం అనేది మా ఇద్దరికి ఫిక్షన్ లేదు. ఎందుకంటే ఆయన 2003లో సర్వజన తానా కమిషన్ చేశాడు. అలాగే 2011లో సర్వజన తానా కమిషన్ చేశాడు. తప్పకుండా ఆయనకి నాకు రాబోయే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో ఒక మంచి పొజిషన్ రావాలని చెప్పి మీ అందరి బ్లెస్సింగ్స్తో ఒకసారి మిస్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. వన్స్ అగైన్ ఐ థ్యాంక్ ఎవ్రీవన్, ఎస్పెషల్లీ కొంతమంది కమిటీ చేశారు.
మన కొమ్మి సుధీర్ కొమ్మి కానీ, అలాగే మన సెవెంత్, మన సిద్ధు, హర్ష, ఇంకా చాలా మంది చాలా కష్టపడ్డారు. ఏమంటారు సార్, మీ కష్టానికి గట్టిగా చప్పట్లతో అనుభవంతో, ఒక కమిట్మెంట్ తోటి రాజకీయ రంగంలో తోటి అనుకున్నవి సాధిస్తూ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ రవి వెంకట గారు, కంగ్రాచులేషన్స్. అలాగే she and her husband Sri Tejasvi garu have presented musicals and ballets. CEO of TV5 USA, the largest Telugu news channel. Additionally, he leads the National Computer Systems Inc. Dallas Town Center to attract entertainment, tenants and create mixed-use project on 130-acre site. His journey showcases the power of determination. Hearty congratulations, Srinivas Chavali garu. And Kuppadi Gopalakrishna garu. ఇక్కడికి వచ్చిన పెద్దలు, గౌరవనీయులు, మంత్రులు, మా అన్న చింతకాయల అయ్యన్ పాత్రుడు గారికి, అలాగే ధూళిపాల నరేంద్ర గారికి, సతీష్ వేమన్న గారికి, అలాగే ఇంకొక మా పెద్దన్న కోటి జయరామ్ గారికి, అలాగే 50 వసంతాలు పూర్తి చేసుకున్న ఈ అసోసియేషన్ కృష్ణరామ్ గారికి ఫోన్ చేయగానే చాలా పెద్ద ఆయనేమో అనుకున్నా. ఎందుకంటే 50 సంవత్సరాలు పూర్తి చేసుకుందాం అనగానే ఈ అసోసియేషన్ ఇక్కడ రాగానే ఆయన చూడగానే నేను షాక్ అయిపోయా. చాలా డైనమిక్ అని నిజంగా అదృష్టం. ఒక ఆర్గనైజేషన్, ఒక అసోసియేషన్ 50 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం అంటే ఇది మామూలు విషయం కాదు. అది కూడా వాషింగ్టన్ డీసీలో. ఇది అమెరికాకే గుండెకాయ లాంటి స్టేట్ ఇది. అమెరికాలో గ్రేటర్ వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన స్వర్ణోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. మొత్తం 2 రోజుల పాటు నిర్వహించిన ఈ వేడుకల్లో తొలి రోజు వివిధ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ ఉత్సవంలో పలు రంగాలకు చెందిన అధిరథ మహాదులు, ప్రముఖులంతా విచ్చేశారు. తానా మాజీ అధ్యక్షులు జయరాం కోమటి, సతీష్ వేమన,
గంగాధర్ నాదేళ్ల కూడా హాజరయ్యారు. ఈ సెకండ్ టైము 2019 తానా బ్యాంక్ కూడా కష్టపడి చేసినాము. థ్యాంక్ యూ వెరీ మచ్. మా టీంలో ప్రతి ఒక్కరికి రామకృష్ణ బాలు, అజయ్ బుదాటి, డిసి సతీష్, చంద్రశేఖర్ అవారు అండ్ చంద్ర మోహన్ రెడ్డి, అందరికీ పేరు పేరు ఏమైనా మిస్ చేసి ఉంటే సారీ. థ్యాంక్ యూ ఎవరీవన్. మీరందరూ ఇక్కడికి వచ్చినందుకు, మమ్మల్ని ఆశీర్వదించినందుకు చాలా థ్యాంక్ యూ. GWTCS మొదటి నుండి మన తెలుగు కమ్యూనిటీకి, డీసీలో ఉన్న తెలుగు కమ్యూనిటీకి, డీసీ ఏరియాలో ఉన్న తెలుగు కమ్యూనిటీ అందరికీ అభివృద్ధికి లక్ష్యంగా పనిచేస్తూ ఉంది. మన యూత్ని కల్చర్కి దగ్గరకు తీసుకువస్తూ ఎన్నో కార్యక్రమాలు చేస్తూ గత 50 ఏళ్ళుగా ఈ ఆర్గనైజేషన్ పనిచేస్తూ ఉంది. ఎంతోమంది లీడర్స్ని కూడా తయారు చేసింది, ఎన్నో సేవల్ని అందించింది, స్థానిక కళాకారులను క్రియేట్ చేసింది. పిక్నిక్ లాంటి మంచి కార్యక్రమాలతో అందరం ఒకటే అని ఒక ఐక్యమత్యతను చూపిస్తూ ఎంతో మంచి కార్యక్రమాలు చేసింది గత 50 సంవత్సరాలుగా. ఈ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ కోసం మేము లాస్ట్ 3 monthsగా ఈ కమిటీ, మా ఈసీ కమిటీ అందరం ఎంతో కష్టపడి పనిచేసి ఈరోజు ఇదంతా సక్సెస్ అవ్వడానికి కారణం ఇక్కడ నిలబడిన మా ఈసీ కమిటీ వాళ్ళందరూ. నరేంద్ర గారు, సత్యవాణి భారతీయం గారికి, జొన్నబిద్దల గారికి, గుమ్మడి గోపాలకృష్ణ గారికి, మణిశర్మ గారికి, ఆలీ గారికి, అండ్ పెద్దలు జయరామ్ కోమడి గారికి, నాదెండ్ల గంగాధర్ గారికి, అందరికీ మీరందరూ ఇక్కడికి వచ్చినందుకు, మమ్మల్ని ఆశీర్వదించినందుకు చాలా థ్యాంక్ యూ. GWTCS మొదటి నుండి మన తెలుగు కమ్యూనిటీకి, డీసీలో ఉన్న తెలుగు కమ్యూనిటీకి, డీసీ ఏరియాలో ఉన్న తెలుగు కమ్యూనిటీ అందరికీ అభివృద్ధికి లక్ష్యంగా పనిచేస్తూ ఉంది. మన యూత్ని కల్చర్కి దగ్గరకు తీసుకువస్తూ ఎన్నో కార్యక్రమాలు చేస్తూ గత 50 ఏళ్ళుగా ఈ ఆర్గనైజేషన్ పనిచేస్తూ ఉంది. ఎంతోమంది లీడర్స్ని కూడా తయారు చేసింది, ఎన్నో సేవల్ని అందించింది, స్థానిక కళాకారులను క్రియేట్ చేసింది. పిక్నిక్ లాంటి మంచి కార్యక్రమాలతో అందరం ఒకటే అని ఒక ఐక్యమత్యతను చూపిస్తూ ఎంతో మంచి కార్యక్రమాలు చేసింది గత 50 సంవత్సరాలుగా. ఈ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ కోసం మేము లాస్ట్ 3 monthsగా ఈ కమిటీ, మా ఈసీ కమిటీ అందరం ఎంతో కష్టపడి పనిచేసి ఈరోజు ఇదంతా సక్సెస్ అవ్వడానికి కారణం ఇక్కడ నిలబడిన మా ఈసీ కమిటీ వాళ్ళందరూ. లాస్ట్ 3 months నుంచి మేము ఇక్కడ ఎన్నో కాంపిటీషన్స్ క్రియేట్ చేసాం. వాలీబాల్, త్రోబాల్, బ్యాడ్మింటన్, క్రికెట్, టెస్లా షో, డ్యాన్స్, సింగింగ్, బ్యూటీ పేజెంట్, తెలుగు బాల వైభవం అనే కొన్ని వినూత్న కార్యక్రమాలని ఇక్కడ తెలుగు వారికి పరిచయం చేస్తూ ఎంతో సక్సెస్ చేసిన ప్రతి కమిటీలో ఉన్న చైర్స్ అందరికీ ఈ సభాపూర్వకంగా నేను అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ వేళలో ఈ GWTCSకి నేను ప్రెసిడెంట్గా ఉండటం నా చాలా అదృష్టంగా భావిస్తున్నాను. సో ఇంత ఈ కార్యక్రమానికి మీరంతా సపోర్ట్ చేస్తూ ఇక్కడ మా ఈసీ, BOD, కాన్ఫరెన్స్ కమిటీస్కి అభినందనలు. ఎప్పటికప్పుడు మీ సలహాలు, సూచనలు అందిస్తూ మా అడ్వైజర్స్, ఆపరేటింగ్ కమిటీ, వాలంటీర్స్కి అందరికీ నేను ప్రత్యేకంగా తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ ఘనంగా ఇంత బాగా జరుపుకోవడానికి ముఖ్యంగా మా స్పాన్సర్స్, ఇక్కడ $600,000 మేము ఈ ఈవెంట్ కండక్ట్ చేయడానికి రేజ్ చేయడం జరిగింది. మీ స్పాన్సర్స్ ఈరోజు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మీరు సపోర్ట్ చేయకపోతే ఈ ఈవెంట్ని ఇంత అందంగా చేసుకోలేకపోయేవాళ్ళం. దీనికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. మీకోసం రేపు మణిశర్మ లైవ్ కాన్సర్ట్, శ్రీనివాస్ కళ్యాణం, గుమ్మడి గోపాలకృష్ణ గారి మంచి పద్య నాటకం, ఇలాంటివి ఎన్నో మంచి కార్యక్రమాలతో మీ ముందుకు వస్తున్నాం.
మీరందరూ బాగా ఎంజాయ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ కమింగ్. థ్యాంక్ యూ. Sudeep Komi, Satish Vemana, past president, Jairam Comedy garu, past president, Nadendra Gangadhar garu, past president, Rajesh Kasarneni, Ramakrishna Chalasani, Nabi Adismalli, Subbu Varanasi. Everyone please come on to the stage. Kodal garu, please say a few words. Goginet Srinivas garu, please come on to the stage. Satish Vemana garu, Jagprabhala, Karthik Komadi, Sriram Kadiyala, Kiran Dukirala, Ajay Govada, KC Cherupuri, మీ అందరికీ తెలిసి ఇక తానా కూడా ఇక్కడ మేము ఈ బృహత్తర వాషింగ్టన్ సాంస్కృతిక సంఘాన్ని మేము ఒక మాతృ సంస్థగా భావిస్తాము. ఎందుకంటే ఇది దానికన్నా ముందు స్థాపించబడటం కాకుండా మా సంస్థ నియమావళిని కూడా దిశానిర్దేశం చేసిన అతి గొప్ప ఆర్గనైజేషన్ ఈ గ్రేటర్ వాషింగ్టన్ ఆర్గనైజేషన్. ఇక్కడ ఎంతో మందికి స్ఫూర్తిదాయక నిలవటం, కార్యక్రమాలు చేయటం, ఇందాక చాలా మంది అధ్యక్షులు, పూర్వాధ్యక్షులు, ప్రస్తుత అధ్యక్షులు కూడా ఎన్నో తరాలు వచ్చినా సరే తెలుగు సంస్కృతిని కాపాడుతూ ముందుకు తీసుకెళ్లి జాతీయ నాయకత్వం కూడా ఇక్కడ మనకు జాతీయ సంస్థ ఉండాలని చెప్పి చాలా మంది అంబ్రెల్లా ఆర్గనైజేషన్ ఆ రోజు ఉన్నప్పుడు ఈ తానా అనే సంస్థ ఏర్పాటు అవడానికి కూడా వారు చాలా సహకారం చేయడం, వాళ్ళందరూ మాకు గురుతుల్యులు. వారి సంస్థను ముందుకు తీసుకెళ్లి ఒక భావితర నాయకత్వం తర్వాత ఈ డాక్టర్ల దగ్గర నుంచి వచ్చినప్పుడు, ఐటీ వచ్చినప్పుడు, ఆ తర్వాత ఈ రోజున ఉద్యోగ అవసరాల కోసం ఇక్కడికి వచ్చిన విద్యార్థులందరికీ కూడా ఒక స్ఫూర్తిగా నిలిచి మా అందరికీ కూడా ఎంతో కొంత ఈ సేవా దృక్పథాన్ని పెంపొందించిన ఈ సంస్థ అంటే మా మాతృ సంస్థతో పాటు సొంత తల్లితో సమానం. కాబట్టి ఈ సంస్థ విజయోత్సవాలు, ఈ సంస్థ ఇంకొక 50 ఏళ్ళు 100 సంవత్సరాలు కూడా జరుపుకోవాలని మేమంతా మనస్ఫూర్తిగా కోరుకోవడంతో పాటు ఎప్పుడు ఏ తోడ్పాటు వచ్చినా సరే ఒక జాతీయ సంస్థగా ఈ సంస్థకి చేదోడు వాదోడుగా మేమంతా ఉంటామని చెప్పి ఇక్కడంతా మా తానా సభ్యులు ఇక్కడ చాలా మంది వచ్చారు. ఒక సంస్థ 50 సంవత్సరాలు జరుపుకుంటే తానా ఎగ్జిక్యూటివ్ కమిటీ నుంచి కానీ, బోర్డు నుంచి కానీ, పూర్వాధ్యక్షులు కానీ ఇక్కడికి ఎంతమంది సమావేశమై ఒక 30 మంది వచ్చి ఆ కృతజ్ఞతాభావంతో ఈ సంస్థ ఎదుగుదలకు మేము తోడ్పాటు చెల్లిస్తాము, ఇంకా ముందు కూడా సహకారం చేయడం అనేది ఒక చారిత్రాత్మకమైన ఘట్టం. మీ అందరికి ఇంకొకసారికి మా కృతజ్ఞతలు తెలుపుకుంటూ మా తానా వారి అందరి తరఫున కూడా మీ అందరికీ ఒకటే మాట, ఇక్కడ ఈ 50 సంవత్సరాలు జరిగినట్టే పూర్వం ఇలాగా ఈ ఊరు నుంచి వచ్చిన వారంతా సహకారం అందించినట్టే రాబోయే స్వర్ణోత్సవాలు తానా సంవత్సరానికి కూడా GWS సంవత్సరం తర్వాత తెలుగు వారు వచ్చి పాల్గొంటారని ఆశిస్తున్నాం. ఈరోజు GWTCS స్వర్ణోత్సవాల సందర్భంగా లీస్బర్గ్ వర్జీనియాలో వేలాది మందితో ఇక్కడ బ్యాంక్వెట్ చేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇక్కడ లైవ్ కాన్సర్ట్ నడుస్తుంది అనిరుద్ధ స్వరం అండ్ అమలా చేబోలుతో. ఇవాళ దాదాపు 5 గంటల నుంచి మా బ్యాంక్వెట్ కమిటీ నిర్వహించడం జరుగుతుంది. గత 3 నెలలుగా మా బ్యాంక్వెట్ కమిటీ అండ్ హాస్పిటాలిటీ కమిటీ మిగతా కమిటీలు అందరూ కూడా ఎంతో వర్క్ చేయటం, ఈరోజు ఇంతమంది అందరూ మన తెలుగు వారందరూ వచ్చి చక్కగా ఇంత ఎంజాయ్ చేస్తున్నారు. సో GWTCS 50 సంవత్సరాలు ఈరోజు మేము మా పాస్ట్ ప్రెసిడెంట్స్ తోటి
మరియు స్పాన్సర్స్ని మేమంతా స్పాన్సర్స్ని అందరినీ థ్యాంక్ యూ చెప్పడం జరిగింది. 50 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ఆర్గనైజేషన్ని ఈరోజు నేను ప్రెసిడెంట్గా ఉండటం నాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. ఈరోజు యూనివర్సిటీస్ గోల్డెన్ జూబ్లీ సందర్భంగా జరిగిన బ్యాంక్వెట్లో కొన్ని వేలాది మంది మన లోకల్ టాలెంట్ అండ్ లోకల్ పీపుల్ అండ్ పాస్ట్ లీడర్షిప్ పార్టిసిపేట్ చేశారు. వీఆర్ వెరీ హ్యాపీ. అండ్ రేపు జరగబోయే మెయిన్ ఈవెంట్కి కొన్ని వేలాది మందిగా తరలి వస్తున్నారు. వాళ్ళకి తగ్గట్టుగా ఏర్పాట్లు కరెంట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ యశ్ కానీ, మా ల్యామ్ గారు కానీ, మా రవి గారు కానీ, మా మురళి చేసాం కానీ గట్టిగా ఏర్పాట్లు చేశారు. రేపు వేలాది మంది తరలి వచ్చే ప్రజలకి ఎవరికి ఇబ్బంది లేకుండా బ్యాచ్ విషయంలో కానీ, ఫుడ్ విషయంలో కానీ, ఆర్గనైజేషన్ విషయంలో కానీ బ్రహ్మాండంగా ఏర్పాటు చేశారు. ప్లీజ్ కమ్ టుమారో అండ్ ఎంజాయ్ ద 50th జూబ్లీ ఇన్ GWCS at Capital. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు గ్రేటర్ వాషింగ్టన్ తెలుగు కల్చరల్ సంఘం 50 years గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ చేసుకుంటుందండి. ఈ సంస్థ మన అమెరికాలోనే మొట్టమొదటి తెలుగు వారికి సంస్థ అండి. ఈ సంస్థ బేస్ చేసుకొని ఈ సంస్థ బైలాస్తోనే తానా అనే సంస్థ రావడం జరిగింది. అంటే మన అమెరికాలో ఉన్న తెలుగు వాళ్ళకి గ్రేటర్ వాషింగ్టన్ తెలుగు కల్చరల్ సంఘం అనే సంస్థ ప్రాతిపదికన ఏంటి అనేది ఈ సంస్థ ఇంపార్టెన్స్ అనేది ఖచ్చితంగా తెలుగు వాళ్ళందరికీ తెలిసిన విషయమే. ఈ సంస్థ ఈరోజు 50 years గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ చేసుకుంటుంది. ఈ ఈవెంట్కి దాదాపు 5,000 మంది బ్యాంక్వెట్కి రావడం జరిగింది. అంటే ఈ ఈవెంట్ చేయడానికి గత 3 నెలలుగా కృష్ణా ల్యామ్ గారి ఆధ్వర్యంలో వాళ్ళ కార్యవర్గం మొత్తం ఎంత కృషి చేసిందో మనందరం చూస్తూనే ఉన్నాము. తప్పకుండా ఈ ఈవెంట్ సక్సెస్ కావడానికి ఎంతోమంది దాతలు, అదేవిధంగా ఎన్నో కమిటీస్, ఎంతోమంది కార్యవర్గం పనిచేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా మీ మీడియా తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ, రేపు కూడా చాలా డే లాంగ్ ఈవెంట్ ఉంది. రేపు మణి శర్మ గారికి కాన్సర్ట్ ఉంది. అదేవిధంగా రేపు మార్నింగ్ కళ్యాణం ఉంది. అలా ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. తప్పకుండా గ్రేటర్ వాషింగ్టన్ ఈ ఏరియాలో ఉన్న మేరీల్యాండ్, వాషింగ్టన్ DC, వర్జీనియా ఏరియాలో ఉన్న తెలుగు వారందరూ కూడా తప్పకుండా గ్రేటర్ వాషింగ్టన్ తెలుగు కల్చరల్ సంఘం రేపు ఈవెంట్కి రావాల్సిందిగా మనవి చేసుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు స్వర్ణోత్సవాల వేడుకల్లో ఆరంభఘట్టమైనటువంటి బ్యాంక్వెట్ జరుగుతుంది. మా ప్రెసిడెంట్ గారి సూట్ ఎంత తళుకులుగా ఉందో ఈరోజు ప్రోగ్రాం అంత బ్రహ్మాండంగా జరిగిందండి. సో ఫెంటాస్టిక్ రెస్పాన్స్ ఫ్రమ్ ద ఆడియన్స్. ముఖ్యంగా ప్రపంచ వేదికగా ఈరోజు తెలుగువాడు సాంకేతిక రంగంలో అత్యున్నత స్థాయిలో ఏ దేశంలో అయినా కూడా స్థిరపడి ముందుకెళ్తున్నటువంటి సందర్భంలో ఒక ప్రవాస సంస్థ 5 దశాబ్దాల క్రితం ఏర్పడి ఎన్నో ప్రవాస సంస్థలకు మాతృకగా నిలిచి ఈ రోజుకి కూడా భాష, సాహిత్యం, కళ, సంస్కృతి, సంప్రదాయం, వాచకం, వాంగ్మయం ఇన్ని రంగాలలో పిల్లలందరికీ కూడా ఈ తరానికి కూడా చేరువ చేసే ప్రయత్నానికి 50 సంవత్సరాలు నిండాయి. నిండైన మనసుతో ఆశీర్వదించడానికి వచ్చిన పెద్దలు, సభ్యులు, దాతలు, ఎంతోమంది మిత్రులు కృష్ణాలాం గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా వర్క్ చేశారు. మిత్రులారా, మరొకసారి మీడియా ముఖంగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అత్యద్భుతమైన కార్యక్రమాల వేదికైనటువంటి రేపటికి కూడా మీ అందరూ కూడా రండి, కలిసి తెలుగు పండుగను ఎంజాయ్ చేద్దాం. ప్రపంచ వేదికపై ఇలాంటి 50 సంవత్సరాలు ప్రవాస సంఘాలు మరెన్నో జరుపుకోవాలని, మరీ ముఖ్యంగా మా సంస్థ 100 సంవత్సరాల శత దినోత్సవం శత సంవత్సర వేడుకను కూడా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. గ్రేటర్ వాషింగ్టన్ తెలుగు కల్చరల్ సంఘం 50 సంవత్సరాల పూర్తి చేసిన సందర్భంగా గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ ఈరోజు రంగరంగ వైభవంగా ఆరంభఘట్టంగా బ్యాంక్వెట్తో సక్సెస్ఫుల్గా జరిగింది. ఈ ప్రోగ్రామ్ మనకి ఇంత సక్సెస్ కావడానికి ఎంతోమంది దాతల సహకారం లభించింది. వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ ప్రోగ్రాం ఈరోజు జరిగింది. దాంతోపాటు ఈ ఏరియాలో ఉన్న విశిష్టమైన సేవలు అందించిన కొంతమందిని మేము ఎంపిక చేసి వాళ్ళకి సన్మానం చేయడం జరిగింది. ఈ ఈవెంట్కు ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాము. ప్లస్ మెయిన్గా ఈ బ్యాంక్వెట్లో ఈరోజు 50 రకాల వంటలు అందజేసిన మయూరి వారికి, రెస్టారెంట్ ప్రదీప్ గౌర్నేని వారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాము. ఈరోజు మెయిన్ హైలైట్ ఫుడ్ అండ్ మెయిన్
కల్చరల్ ఈవెంట్. ఈ ప్రోగ్రామ్కు మా ప్రెసిడెంట్ కృష్ణారాం గారు చాలా కష్టపడ్డారు. ఆల్మోస్ట్ 3 నెలల నుంచి తన బిజినెస్ కూడా పక్కన పెట్టి ఇంత సక్సెస్ చేసినాడు. దానికి థ్యాంక్ యూ సో మచ్. అందరికీ రేపు ప్రోగ్రామ్కి ఆహ్వానం. శ్రీనివాస కళ్యాణంతో రేపు ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతాయి. అందరూ రావాల్సిందిగా కమిటీ నుంచి ఆహ్వానిస్తున్నాము. థ్యాంక్ యూ ఎవరీవన్. ఇక వేడుకల సందర్భంగా ఏపీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు జీవన సాఫల్య పురస్కారాన్ని అందుకున్నారు. జీడబ్ల్యూటీసీఎస్ అధ్యక్షుడు కృష్ణాలాం మరియు మాజీ తానా అధ్యక్షుడు టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సతీష్ వేమన స్పీకర్ అయ్యన్నకు జీవన సాఫల్య పురస్కారాన్ని అందజేశారు. వేలాది మంది తెలుగువారి సమక్షంలో స్వర్ణోత్సవ వేడుకల శుభవేళ తనకు పురస్కారాన్ని అందించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఏపీ ప్రగతికి, మాతృభూమి, మాతృభాష పరిరక్షణకై అంతా కలిసి ముందుకెళదామని స్పీకర్ అయ్యన్న పాత్రుడు పిలుపునిచ్చారు. 2 రోజుల పాటు విజయవంతంగా అత్యంత ఘనంగా నిర్వహించిన గ్రేటర్ వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం స్వర్ణోత్సవ వేడుకలు చరిత్రలో నిలిచిపోతాయని అధ్యక్షులు కృష్ణాలాం తెలియజేశారు. All the way. హలో అందరికీ టీసీఎస్ స్వర్ణోత్సవ కార్యక్రమాలకి స్వాగతం అండి. మేము ఈ సౌనీర్ని సత్యవాణి గారిని రిలీజ్ చేయమని చెప్పి కోరుతా ఉన్నాము. ఈ సౌనీర్లో తెలుగు భాష, సంస్కృతి, పండుగలు అన్నీ కూడా కవర్ చేయడానికి ట్రై చేస్తామండి. వీలైనంత వరకు అందరి డోనార్స్ అందరినీ కూడా ప్రతిబింబించేలా చేశాము. సో మాకు అవకాశాన్ని ఇచ్చినందుకు అధ్యక్షులకు మరియు కార్యవర్గానికి మనస్పూర్వక అభినందనలు. ఆ స్లాంగ్ని పద్యంలో ఎక్కడా కూడా పడకుండా ఎంత శ్రద్ధగా తల్లిదండ్రులు కూడా అప్పన్న కృష్ణపాత్ర తల్లిదండ్రులు మనోజ్, అలాగే శ్రేష్ఠ వాళ్ళ పేరెంట్స్, వీళ్ళిద్దరూ కూడా కాలేజీకి వెళ్ళారు. చాలా తక్కువ సమయం ప్రాక్టీస్ చేసేటువంటి సందర్భం అయినా కూడా శక్తి వంచన లేకుండా, ఎందుకంటే ఇది లైవ్, వాడు పాడాల్సిందే. అక్కడ ఏమైనా సరే అది పాడాల్సిందే, మాట్లాడాల్సిందే. మా రావు గారి మీదకి వస్తున్నారు కాబట్టి వాళ్ళు ఇదంతా నాటకం ఏదైతే ఉందో అది చూపిస్తుంది. ఒరిజినల్ చిన్న తెర మనిషిని చిన్నగా చూపిస్తుంది, సినిమా చాలా పెద్దగా చూపిస్తుంది, నాటకం యాజ్ ఇట్ ఈజీగా చూపిస్తుంది. రంగస్థల నటుడుగా నేను 15 నంది అవార్డ్స్ గెలుచుకున్నటువంటి గుమ్మడి గోపాలకృష్ణ, తారా ఎన్టీఆర్ అవార్డుతో పాటుగా అక్కినేని ఇంటర్నేషనల్ అవార్డు డల్లాస్ నుంచి కాకుండా నిన్న 50 years ప్రెసిడెన్షియల్ అవార్డే కాకుండా దాదాపు 2000 అవార్డ్స్ని రంగస్థల మీద గెలుచుకున్నాడు గుమ్మడి గోపాలకృష్ణ. ఈ అమ్మాయి నన్ను ఇంటర్వ్యూ చేసింది ఒకసారి. అలాగే కానీ నేను అవార్డ్స్ తీసుకోవడం, నేను ప్రదర్శన చేయడం కాకుండా వాళ్ళకి అమెరికాలో నాకు దాదాపు 300 మంది శిష్యులు ఇలాంటి వాళ్ళు ఏర్పడ్డారు అంటే మా రావు గారు, పుచ్చుకొట్ట ఆనంద్ గారు, మా ఈ రాజు కవ్వలి కోఆర్డినేషన్ అన్ని ఏరియాల్లో కృష్ణరాయవారం, రామాజనయత్వం, తులాభారం, దయోపాఖ్యానం లాంటి నాటకాలు అన్నీ కూడా నేర్చుకుని ఇక్కడ ప్రదర్శిస్తున్నారంటే నిజంగా నేను నేర్పేటువంటి అవకాశం నేను తీసుకోవడం రావడం నాకు నటరాజించిన రకంగా భావిస్తూ మా రావు గారిని. ఓకే, సో అందరికీ కూడా కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి మరి ముఖ్యంగా మాకు అవకాశం ఇచ్చినటువంటి మా శ్రీకృష్ణలాం గారు ఎక్కడున్నారు?
ఇప్పుడే బయటికి వాళ్ళు గెస్టులు రిసీవ్ చేసుకుంటారు. మా భానుమానవులు కూడా లేరు, ఎవరు లేరా? భానుమానవులు కూడా ఎవరు లేరు, అందరూ లేరు. సరే, మా రావు గారే సన్మానం చేస్తారు. ధన్యవాదాలు సార్. మరి రావు గారి చేతుల మీదుగా ఈరోజు మన ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన గుమ్మడి గారికి, ముందుగా గుమ్మడి గారు చిన్నారులకు అందజేస్తున్నారు. ఆ తర్వాత గుమ్మడి గారికి అందజేయవలసిందిగా రావు గారిని రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈ మేకప్లన్నీ కూడా నేనే చేశాను. అంటే కొన్ని దేశాలకు వెళ్ళినప్పుడు తొందరగా టక్కన అన్ని దొరకవు. మేకప్ ఆర్టిస్టులు, హెయిర్ డ్రెస్సర్లు. ఇండియాలో ఉంటే మనకి రెడీగా అందరూ ఫోన్ కాల్ చేయగలనా రెడీ వచ్చేస్తారు. ఇక్కడ చాలా కష్టమైన విషయం. అందుకే ఈరోజు దివ్యాంధ్రాభినయం చేశారనమాట. ఆయన మేకప్ కూడా చేశారు. అంటే ఆయనకి కళ్ళబెట్టినటువంటి ప్రేమ అలాంటిది. అంత పెద్ద స్థానంలో ఉన్నా కూడా అవన్నీ లెక్క చేసేటువంటి మనిషి కాదు. హార్మోనియం లేకపోతే పద్యాలకు రక్తి కట్టదని రావు గారి సూచన మేరకు 2 సంవత్సరాలు హార్మోనియం కూడా నేర్చుకుని ఈ పిల్లలకు నేర్పిస్తాను. సూపర్ సూపర్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఆ తర్వాత మీ అందరి కళ్ళు జిగేలు మనిపించేటువంటి ఒక షో రాబోతోంది. జిగేల్ అంటే ఏంటి? రకరకాల మెరుపులు ఏంటి, మరి సింగింగా, డాన్సింగా ఏమొస్తాయి అని మీ అందరూ అనుకుంటున్నారు కదా. ఒక అద్భుతమైన ఫ్యాషన్ షో. ప్రతి ఒక్క లైఫ్లో పెళ్లి అనేది చాలా స్పెషల్గా జరిగే ఈవెంట్. జనరల్గా వేడుకలు ధర్మానికి నిలువెత్తు చిరునామా ఆవిడ. సనాతన ధర్మానికి బ్రాండ్ అంబాసిడర్ అని అంటూ ఉంటారు. హిందూ ధర్మం పరిరక్షణ కోసం నడుము కట్టిన నానిమణి 7 పదుల వయసులో కూడా సనాతన ధర్మం గురించి ప్రజలను జాగృతి చేయడానికి కంకణం కట్టారు. తన వాణి ద్వారా సత్యమే పలికేలా చేసే బంగారు తల్లి అమ్మ. మంచికి మంచి, పంచికి పంచు అనేలాగా తెగువ చూపించే ధైర్యం ఆమె సొంతం. అందరూ మనవాళ్లే సంతోషంగా ఉండాలనే లాజిక్ అమ్మది. ఊపిరున్నంత వరకు హైందవ ధర్మాన్ని ప్రచారం చేస్తూనే ఉంటాను అంటూ ప్రతి ఒక్క సభలో ఆవిడ చెప్తారు. మన కట్టు బొట్టు ఆహార్యం ఆవిడికి చిరునామాగా నిలుస్తారు. ఇక గురువు లేని జీవితం వ్యర్థం అంటారు. ప్రతి ప్రాణి గురువు ఉన్నారు అంటారు అందరిలోనూ. ఇక గురువుల వద్ద ఎలా శిక్షణ తీసుకోవాలో విడవచ్చి ప్రతి సభలోనూ చెప్పడం నాకు చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగావు. మాట్లాడితే ఆవిడలా మాట్లాడాలి, ఒక స్ఫూర్తినిస్తే ఆవిడలా ఉండాలి. షీఈస్ అ వండర్ఫుల్ రోల్ మోడల్. ఇక అయోధ్య రాముడి జన్మభూమి ఉద్యమంలో పాల్గొని రాముని పట్ల, హైందవ ధర్మం పట్ల ఉన్న తన మనసుని చాటుకున్నారు. మానవాళికి సంక్షోభం తలెత్తిన ప్రతిసారి ధర్మం పుడుతుందని చెప్పే సత్యవాణి గారు జ్ఞానయజ్ఞం ద్వారా మనుషుల్లో వెలుగు సాధ్యమని నమ్ముతారు. పెద్దలు, గురుతుల్యులు సత్యవాణి గారిని సవినయంగా వేది మీదకి మనందరి చప్పట్ల మధ్య ఆహ్వానించుకున్నాం. 50 వసంతాలు పూర్తి చేసుకున్నటువంటి ఈ శుభ సందర్భంలో 50 సంవత్సరాల క్రితం ప్రారంభించినటువంటి ఆ ప్రారంభికులు ఎవరైతే ఉన్నారో ఈ భూమి మీద ఉన్నటువంటి వారు, ఈ భూమిని వదిలి శరీరాలు వదిలిపెట్టి వెళ్ళిన పెద్దలందరికీ నేను నమస్సుమాంజలు తెలియచేసుకుంటూ మా పుణ్యభూమి అయినటువంటి భరత భూమి నుండి పొట్ట చేత పట్టుకుని ఈ దేశానికి వచ్చి ఉద్యోగాలు చేసుకుంటూ ఇక్కడ బ్రతకడానికి వచ్చినటువంటి మా వాళ్ళందరికీ ఆశ్రయం ఇచ్చి ఉద్యోగాలకు అవకాశం ఇచ్చినటువంటి అమెరికా నేల తల్లికి కూడా నేను నమస్కరిస్తూ జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అన్న శ్రీరామచంద్రుడి యొక్క మాటను గుర్తు పెట్టుకుని
ఆ బాటలో నడవాలనుకుంటూ కంకణం కట్టుకుని స్టేజ్ ఎక్కినప్పటికీ అనుభవంతో వచ్చేటువంటి ఎక్స్పీరియన్స్ వేరే ఉంటుంది. మరి ఇటువంటి పెద్దవాళ్ళని ఈరోజు మన కమిటీ వాళ్ళు తీసుకొచ్చి మనందరికీ మంచి మాటలు, పిల్లలకు మంచి మంచి విషయాలు నేర్పిస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్ యూ. మీ అందరికీ తెలుసు ప్యారడైజ్ రెస్టారెంట్ మేరీల్యాండ్ మనకి ఎప్పటి నుంచో GWTCSకి సపోర్ట్ చేస్తూ ఉంది. ఈరోజు శ్రీధర్ రెడ్డి గారు మన మధ్యలో లేరు. సో జస్ట్ వాంట్ టు థ్యాంక్ కళ్యాణి గారు ఫ్యామిలీ. సో థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. హలో అందరికీ నమస్కారాలు చెప్పుకుంటున్నాను అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ 50 years ఆఫ్ GFW TCS. 50 years అంటే దిస్ మస్ట్ బి ద ఓల్డెస్ట్ ఆర్గనైజేషన్, ఓల్డెస్ట్ తెలుగు NRI ఆర్గనైజేషన్స్. And I congratulate each one of you for bringing this institute and running this institute for such a long time. ఇన్ని సంవత్సరాలు ఈ ఆర్గనైజేషన్ తీసుకువెళ్తూ ఈ ఆర్గనైజేషన్ తాలూకు యాక్టివిటీస్ని, ఈ ఆర్గనైజేషన్ ద్వారా మీ అందరూ కూడా తెలుగు లిటరేచర్ని, తెలుగు సంస్కృతిని, అలాగే తెలుగుతనాన్ని ఈ ప్రాంతంలో మీరు ఈ రకంగా తీసుకెళ్ళడం చాలా అభినందనీయమని ఈ వేదిక ద్వారా తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఇచ్చిన మాట మాకు కొండంత ధైర్యం. ఒక్కసారి అందరం మన కరతాళ ధ్వనులతో గౌరవనీయులైన మంత్రివర్యులకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. తోడిపాలి గారికి స్వాగతం పలుకుతున్నాం. బృహత్తర వాషింగ్టన్ స్వర్ణోత్సవ వేడుకల సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఇచ్చిన అధ్యక్షులు సోదరులు కృష్ణా లామ్ గారు, వారి బృందానికి, అలాగే నాతో పాటు మా అన్నగారు ఉన్నారు. నా అదృష్టం ఏంటంటే అయ్యన్న పాత్రుడు గారు, మన ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ గారు, మా తండ్రి గారు స్వర్గీయ వీర చౌదరి గారితో ఆయన పనిచేశారు. నేను ఆయనతో ఇవాళ కలిసి పనిచేస్తా ఉన్నాను. తరాలు మారినా కూడా వారితో కలిసి ఇవాళ పనిచేసే అటువంటి వ్యక్తులతో, వ్యక్తిత్వం గల వాళ్ళతో కలిసి ప్రయాణం చేసే, పనిచేసే అదృష్టం నాకు కలిగింది. అలాగే సోదరులు, గౌరవ మంత్రివర్యులు, యువకులు కొండపల్లి శ్రీనివాస్ గారు ఇప్పుడే చెప్పారు, ఇక్కడ వచ్చి చదువుకొని మరి ఇవాళ మీ అందరినీ రిప్రజెంట్ చేస్తూ NRI మినిస్ట్రీకి కూడా ఆయన పర్యవేక్షణలో ఉంది. వారికి ఎంతోమంది ఇక్కడ ఆత్మీయులు ఉన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. లేకపోతే సెకండరీ పనులు కానీ ఆయన ఎంతో బిజీగా ఉంటారు. ఒకసారి అడగగానే రిక్వెస్ట్ మన్నించి ఇక్కడికి వచ్చినందుకు నేను చాలా థ్యాంక్ యూ నరేంద్ర గారు. ఆయన కెపాసిటీ ఏంటంటే 200 కోట్లు ఉంటే సెకండరీని 2000 కోట్లుకి తీసుకెళ్ళారు. ఆయనకి కూడా మంత్రి 10 వచ్చి ఉంటే మేమంతా ఇంకా రాష్ట్రం ఇంకా ముందుకెళ్ళే విధంగా ఉండేది. సో హోప్ we can expect something soon, Narendra garu. Thank you for joining us. ఈ టీం పక్షాన శ్రీ నరేంద్ర దోడిపాల గారికి సత్కారం. థ్యాంక్ యూ సార్. మీ సపోర్ట్కి, మీ సహాయ సహకారాలకి ఎప్పుడు GWTCS రుణపడి ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్.
GWTCS పక్షాన కృష్ణారాం గారు స్వాగతం పలుకుతున్నారు. ఇప్పుడు వేడుకలు మనం జరుపుకుంటున్నాం. అంటే 50 సంవత్సరాల క్రితం ఎంతో మంది పెద్దలు ఉన్నారు ఇక్కడ. వాళ్ళందరూ కూడా ఒక మంచి కార్యక్రమం చేయాలి, మన పిల్లలు బాగా చదివించాలి, వారికి ఉద్యోగ అవకాశాలు కావాలంటే దేశ విదేశాల్లో వారు పనిచేసే అవకాశాలు రావాలి. అటువంటి వారి అందరినీ కూడా ఈ అమెరికాలో ఒక సంస్థలాగా ఏర్పాటు చేసి కార్యక్రమం చేయాలని చెప్పి ఎంతో మంది పెద్దలు పిలిచేశారు. నిన్న వేదికలు చూశాను. నేను ఫస్ట్ టైం ఆ పెద్దల ప్రెసిడెంట్లు అందరినీ, మాజీ ప్రెసిడెంట్లు అందరినీ సోదరులు వేదికపై గౌరవించారు. మంచి సాంప్రదాయం కదా, చాలా సంతోషం అనిపించింది నాకు. ఎందుకంటే వాళ్ళందరూ ఎంతో కృషి చేశారు. ఇంకో అదృష్టం ఏంటంటే నాకు, మీకు చాలా మంది తెలియదు, ఈరోజు ఇంత బ్రహ్మాండంగా వేడుకలు సంతోషంగా చేసుకుంటున్నామంటే 40-50 సంవత్సరాల క్రితం మన పెద్దలు వేసినటువంటి పునాది అని చెప్పి మీరందరూ గుర్తించవలసిన అవసరం ఉంది. నేను వారందరినీ చూసి చాలా సంతోషపడ్డాను. అంతేకాకుండా దేశ విదేశాల్లో ఎన్నో దేశాల్లో మన వాళ్ళకి ఏ ఇబ్బందులు వచ్చినా, కొంతమంది యాక్సిడెంట్లో చనిపోయినా వాళ్ళందరికీ కూడా ఈ సంస్థ మేము ఉన్నామని ధైర్యం ఇస్తున్నారు. ఎంతో గౌరవంతో చేసుకుంటున్నటువంటి ఈ సత్కారం లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డ్, జీవన సాఫల్య పురస్కారాన్ని ఈ రోజు ఈ వేదిక మీద ఇవ్వడం జరుగుతుంది. ఈ అపూర్వమైన ఘట్టాన్ని మనందరం చూస్తున్నాం. నిజంగా చాలా గర్వంగా, ఆనందంగా ఉంది. ఒక్కసారి గట్టిగా చప్పట్లతోటి మరి ఆ పురస్కార మహోత్సవాన్ని చూద్దాం. ఈ మహాసందర్భంగా అందరూ ప్రత్యేక గౌరవించడం కోసం రిక్వెస్ట్ జయరామ్ కుమార్ గారు, ఆంధ్ర గంగాధర్ గారు, మన మినిస్టర్ శ్రీనివాస్ గారు, ఎమ్మెల్యే నరేంద్ర గారిని అందరూ వేదిక రావాలని కోరుతున్నాం. అలాగే అందరూ కూడా ఇచ్చినందుకు నమస్కారం. 50 వసంతాలు పూర్తి చేసుకున్నాయి. గ్రేట్ వాషింగ్టన్ డీసీ తెలుగు సంఘానికి థ్యాంక్ యూ సో మచ్. సో ఎందుకంటే ఈరోజు ఢిల్లీలో
నాకు నా వైఫ్కి డాక్టరేట్ అనౌన్స్ చేశాను ఇదే రోజున. ఫస్ట్ ఈ ప్రోగ్రామ్ నేను ఒప్పుకున్న తర్వాత వాడు ఫోన్ చేసి నేను రావాలి అన్నా. లేదు సార్, నేను ఇలాగా అమెరికా వెళ్తున్నాను, సారీ ఏమనుకోవద్దు, క్షమించాలి అని చెప్పగానే నో ఇష్యూ. ఈ ఫ్యామిలీ సైడ్ నుంచి ఎవరు వచ్చినా కూడా నాకు వేసుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది. ఎందుకంటే కృష్ణమామ గారికి సందర్భంగా నేను కృతజ్ఞతలు. ఈరోజు మా అన్నగారు చెంపకాయల అయ్యర్ పాత్ర గారికి, అలాగే దూరిపాల గారికి, అలాగే ఎంతోమంది పెద్దలు ఈరోజు కూర్చున్నారు. వాళ్ళ సమక్షంలో ఈరోజు మాట్లాడటం నిజంగా చాలా ఆనందం ఉంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎక్కువ టైం తీసుకోకుండా అండ్ చాలామంది గెస్ట్లు కూడా వచ్చున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే అలీ గారు వచ్చారు, ఏదో మాట్లాడారు, వెళ్ళారు అని కాకుండా ఒక సాంగ్ మీద ఒక మంచి మూమెంట్ చేసి నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ వేడుకలకు ఏపీ చిన్న మధ్యతరగతి పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర హాజరయ్యారు. ఎన్ఆర్ఐలు ఎల్లప్పుడూ రాష్ట్ర ప్రగతికి కట్టుబడి ఉంటారని, రాష్ట్రాభివృద్ధికి పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. తెలుగువారి సత్తా చాటిన ఎన్టీఆర్ స్ఫూర్తికి మనమంతా వారసులమని, మరో 50 ఏళ్లు ఈ సంస్థ ప్రస్థానం సాగాలని ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర అన్నారు. రాష్ట్ర ప్రగతికి ప్రవాసులు, యువత ముందుకు రావాల్సిందిగా పిలుపునిచ్చారు. అమాయకమైన క్యారెక్టర్ చేశారు, చంపే క్యారెక్టర్లు కూడా చేశారు. షీఈస్ అన్ ఆల్రౌండర్. చాలా తక్కువ మంది హీరోయిన్స్ అన్ని పాత్రలు చేయగలరు. అండ్ అంజలి గారు, వెరీ వెరీ హ్యాపీ టు సీ యూ హియర్ ఆన్ ద స్టేజ్. కెన్ ఐ గెట్ వన్ మోర్ మైక్ ప్లీజ్? మార్కెట్లో సినిమాల చెట్టు అక్కడి నుంచి మీ జర్నీ స్టార్ట్ అయ్యి ఇందాకేదో అక్కడ చాలా వైలెంట్ చూశాను. మహేష్ గారు ఏంటి డిఫరెన్స్ ఇది? అంటే అమ్మాయి, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. హాయ్, హలో, హాయ్ వాషింగ్టన్ డీసీ. యాక్చువల్గా చాలా అమాయకంగా చేస్తారు కదా చాలా. సో మన చేంజ్ ఎవరైనా చంపి నరికి బ్లడ్ పోస్ట్ అలా అయితే ఎలా ఉంటుందని ట్రై చేశాను. సో మహేష్ కన్నా నుంచి స్వాగతం పలికారు. అండ్ నౌ వి రిక్వెస్ట్ శర్వానంద్. శర్వానంద్ గారు, ఎస్, శర్వానంద్ గారి కోసం చాలా మంది అమ్మాయి చూసారా, కెమెరాలు కనిపిస్తున్నాయి మీకు. ఆ ఎత్తిన ప్రతి కెమెరా అది అమ్మాయి రికార్డ్ చేస్తున్నది. ఒక్కసారి ఓన్లీ అమ్మాయిలు, లేడీస్ మాత్రమే ఒకసారి శర్వానంద్ గారికి ఓ వేసుకుందామా? ఓన్లీ ఆడవాళ్ళ గొంతే వినిపించిన, ఎంత స్ట్రాంగ్ గా వినిపించిందో. సో ఎస్, వెల్కమ్ శర్వానంద్ గారు. సో ఎలా అనిపిస్తుంది మన ఆర్గనైజేషన్ GWTCS 50 years సెలబ్రేషన్? ఇట్స్ నాట్ ఎ స్మాల్ నెంబర్. సో ఎలా అనిపిస్తుంది ఇక్కడ రావడం? అందరికీ నమస్కారం అండి. హలో వాషింగ్టన్. యూజువల్లీ నేను దిస్ మై ఫస్ట్ ఈవెంట్. మామూలుగా ఈవెంట్స్ ఈట్కి పెద్దగా అటెండ్ అవ్వను. అంటే యూఎస్లో కానీ దిస్ ఇస్ లైక్ మై ఫస్ట్ ఎవర్ ఈవెంట్ టు అటెండ్. ఫైనలీ ఎస్. మెయిన్ రావడానికి కారణం ఏంటి అంటే 50 years సెలబ్రేట్ చేసుకుంటారు. 50 years నుంచి ఒక ఆర్గనైజేషన్ నడుపుతున్నారు అంటే అంటే 50 ఏళ్ళ ముందు అంటే ఎవరు స్టార్ట్ చేశారో తెలియదు. బట్ తెలుగు వాళ్ళందరూ కలిసి ఒక మంచి ఇంటెన్షన్ స్టార్ట్ చేసి 50 ఖచ్చితంగా రావాలి అని వచ్చాను. And it's really an honor to be here. Thanks to you all, and thank you Krishna garu for inviting me. Thank you, and it's so good to see you. తక్కువైంది. మీరు చేసిన సినిమాలు ఫాండెస్ట్ మెమరీ యూఎస్ లొకేషన్
వెన్నెలా చేశాను ఇక్కడ డెట్రాయిట్లో. వాజ్ లైక్ ఆల్మోస్ట్ 15 years బ్యాక్. సో లాట్ ఆఫ్ గుడ్ మెమరీస్. మీకు చిన్నప్పుడు డాలర్ డ్రీమ్స్ ఉండేవా? లేదండి. యాక్టర్ అవుదామని అనుకున్నాను. ఓకే, ఆల్సో టెల్ మీ, masters in US or mass bunk with friends in India? మాస్ విత్ ఇండియా. Mass. ఒకసారి గట్టిగా చెప్పండి కొడదామా? A luxurious life in the US or watch a re-release with friends in Sandhya? Luxurious life in the US or watch a re-release movie in Sandhya 70mm? రిలీజ్ విత్ సంధ్యా 70mm. ఈ మధ్య మీరు చూసిన రీ-రిలీజ్ ఏంటి? రీసెంట్గా చూసింది ఐ థింక్ జై బాలయ్య. నెక్స్ట్ సినిమా టైటిల్ కూడా బాలకృష్ణ గారి సినిమాదే చెప్తాను. All right, thank you so much, Alvan. మీ అందరికీ తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా పెద్దలందరికీ కూడా పాదాభివందనం తెలియజేసుకుంటూ జై తెలుగు, జై జై తెలుగు, జై GWTCS. థ్యాంక్ యూ. అలాగే ఈ 100 రోజులు కృష్ణ ఏ పని చేసినా సరే గాలిలో చేసింది పాప మా కల్పన. ఆవిడకి ఒకసారి గట్టిగా ఆవిడ సపోర్ట్ వాళ్ళందరికీ థ్యాంక్ యూ కల్పన, థ్యాంక్ యూ కృష్ణ. అలాగే 2000 నమస్కారం అండి. ఐఎమ్ వెరీ హ్యాపీ. లాస్ట్ 1 year నుండి చాలా కష్టపడి టీం అంతా ఈ 50th గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ అన్ని సక్సెస్ఫుల్గా చేశాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద ఆడియన్స్ అండ్ ద డోనర్స్ అండ్ ఎవ్రీబడి సపోర్ట్. థ్యాంక్ యూ. ఈరోజు GWTCS గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ వర్జీనియాలోని లీస్బర్గ్ డ్రామా విల్లా ఫామ్లో ఎంతో ఘనంగా జరగడం జరిగింది. ఇక్కడ ఉన్న తెలుగు ప్రజలందరూ ఈ ఈవెంట్లో పాల్గొనడం, గత 2 రోజుల నుంచి జరుగుతున్న ఈవెంట్స్లో ఎంతో రంగరంగ వైభవంగా జరగడం జరిగింది. కల్చరల్ యాక్టివిటీస్తో పాటుగా లిటరేచర్ అండ్ గుమ్మడి గోపాలకృష్ణ గారి పద్యనాటకం, ఇలా ఎన్నో వినూత్నమైన కార్యక్రమాలని GWTCS ఈ రోజున చేయడం జరిగింది. ఈ ఈవెంట్ దాదాపు వేలాది మంది ఈ ఈవెంట్లో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉంది. చాలా సక్సెస్ఫుల్గా ఈరోజు రాత్రి మణిశర్మ గారి లైవ్ మ్యూజిక్ తో ఎండ్ అవుతుంది. థ్యాంక్ యూ ఆల్ ద ఆడియన్స్ జాయినింగ్ హియర్. థ్యాంక్ యూ. ఎంతో ఘనచరిత్ర కలిగిన 50 ఏళ్ళ ఘనచరిత్ర కలిగిన గ్రేటర్ వాషింగ్టన్ తెలుగు కల్చరల్ సంఘం సంస్థ ఈరోజు 50 years గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ ఈ రోజుతో ముగించబోతున్నాము. అద్భుతమైన ప్రోగ్రామ్స్, అదేవిధంగా మణిశర్మ గారి కాన్సర్ట్తో ఈరోజు ముగించబోతున్నాము. ఈ 3 రాష్ట్రాల నుంచి వర్జీనియా, వాషింగ్టన్ DC, మేరీల్యాండ్, ఈ 3 రాష్ట్రాల తెలుగు ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ 2 రోజుల పండుగ చాలా అద్భుతంగా ఎంజాయ్ చేసి, అదేవిధంగా తెలుగు భాషని అదేవిధంగా ప్రోత్సహించే ప్రయత్నం చేస్తున్నాము. అదేవిధంగా ఈ కార్యవర్గ సభ్యులందరూ కూడా దాదాపు 3 నెలలు పడిన కష్టం ఈరోజు చాలా అద్భుతంగా బయటకు వచ్చింది. మా కృష్ణారామ్ గారి ఆధ్వర్యంలో వారి కార్యవర్గం మొత్తం పడిన కష్టం మొత్తం ఈరోజు మనకు కనిపిస్తుంది. చాలా సంతోషంగా ఉంది.